హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్, కుదిరితే ఒక కామెంట్, వీలైతే సబ్స్క్రైబ్ తప్పక చేయండి ప్లీజ్. ఇక కథ చూద్దామా? మోనా ఒక ద్వీపంలో నివసిస్తుంది. ఆమె ద్వీపాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె సముద్రాన్ని ప్రేమిస్తుంది. ద్వీప ప్రజలు రీఫ్ దాటి వెళ్లరు. దీనికి కారణం చాలా కాలం క్రితం జరిగిన దాని గురించి. టే ఫిటీ మాతృద్వీపం. భయంకరమైన చీకటి వ్యాపించింది. లావా రాక్షసుడు టేకా స్ట్రక్ మౌయి. ఆమె అందరికీ జీవితాన్ని ఇచ్చింది. మౌయి దేవత తన మేజిక్ ఫిష్ హుక్ ని ఉపయోగించాడు. మౌయి తన ఫిష్ హుక్ ను కోల్పోయాడు. ఆమె హృదయాన్ని దొంగిలించాడు. అతను టే ఫిటీ హృదయాన్ని కోల్పోయాడు. హృదయం లేకుండా చీకటి పెరిగింది. టే ఫిటీ కృంగిపోయింది. ఒకరోజు సముద్రం మోనాకు మెరిసే బహుమతిని ఇస్తుంది. ఇది టే ఫిటీ హృదయం. కానీ మోనా దానిని వదులుకుంది. అమ్మమ్మ తాల దానిని కనుగొని భద్రంగా ఉంచుతుంది. మోనా పెరుగుతుంది. ఆమె తన ప్రజలను నడిపించాలని ఆమె తండ్రి కోరుకుంటున్నారు. కానీ ఆమెకు అనుమతి లేదు రీఫ్ దాటి వెళ్లడానికి. అమ్మమ్మ తల పాత ఓడలతో నిండిన మోనా రహస్య గుహను చూపుతుంది. ద్వీపవాసులు నౌకాయానం చేసేవారు రీఫ్ దాటి. వారు దారి చూపేవారు. అమ్మమ్మ తాల మోనాకు టే ఫిటీ హృదయాన్ని ఇస్తుంది. మౌయిని కనుగొనమని ఆమె మోనాకు చెబుతుంది. అతను హృదయాన్ని టే ఫిటీకి తిరిగి ఇవ్వాలి. మోనా రీఫ్ దాటి ప్రయాణించాలి. ఆమె ద్వీపాన్ని రక్షించడానికి ఇది ఏకైక మార్గం. మోనా ఎలా ప్రయాణించాలో తనకు తాను నేర్చుకుని ఆమె రీఫ్ దాటి బహిరంగ సముద్రంలోకి ప్రయాణిస్తుంది. ఒక తుఫాను తాకింది. సముద్రం మోనాను మౌయి ద్వీపానికి తీసుకువస్తుంది. మోనా మౌయిని కలుస్తుంది. అతని చేష్టలను చూపించే అనేక టాటూలు ఉన్నాయి. మౌయి అతనే హీరో అని అనుకుంటాడు. మోనా ఒప్పుకోలేదు. ఆమె అతను టీ ఫిటీ యొక్క హృదయాన్ని తిరిగి ఇవ్వవలసిందిగా మౌయికి చెప్పింది. మౌయి కుదరదు అని చెప్పాడు. అతని ఫిష్ హుక్ లేకుండా అతనికి శక్తి లేదు. మౌయి మోనా యొక్క పడవను దొంగిలించాడు. వారు కలిసి పనిచేయాలి. అతను ఆమె లేకుండానే బయలుదేరాడు. టే ఫిటీ యొక్క హృదయాన్ని తిరిగి ఇవ్వడానికి మొదట మౌయి తన మ్యాజిక్ ఫిష్ హుక్ ను కనుగొనవలసి ఉంది. సముద్రం మోనాను తిరిగి మౌయి వద్దకు తీసుకువస్తుంది మరియు ఆమెకు ఓడ నేర్పించేలా చేస్తుంది. మోనా సహాయం చేస్తుంది. మోనా మరియు మౌయి వెళ్లి ఆమె అతన్ని రాక్షసుల ప్రపంచానికి చూపుతుంది. ఒక మెరిసే రాయి. వారు ఒక పీత రాక్షసుడిని కనుగొంటారు. మౌయి అతని మాయా ఫిష్ హుక్ ను పొందాడు. అతనికి మౌయి దగ్గర ఫిష్ హుక్ ఉంది. అతని శక్తి తిరిగి వచ్చింది. మోనా రాక్షసుడిని మోసగిస్తుంది. అతను మరియు మోనా తప్పించుకుంటారు. మోనా మరియు మౌయి టే ఫిటీకి ప్రయాణించారు. టేకా వారి మార్గాన్ని అడ్డుకుంటుంది. మౌయి తన ఫిష్ హుక్ ని ఉపయోగించి భారీ హాక్గా మారాడు. టేకా ఆకాశం నుండి మౌయిని కొట్టాడు. మోనా మరియు మౌయి ఓటమి అంగీకరించలేదు. మోనా వేగంగా ప్రయాణిస్తుంది. ఆమె టేకాకు కోపం తెప్పిస్తుంది. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మోనా టే ఫిటీ హృదయాన్ని టేకాకు అందజేస్తుంది. హృదయం మెరుస్తుంది. టేకా హృదయాన్ని అంగీకరిస్తుంది. టే ఫిటీ ముందులాగా ఆమె మొక్కలతో వికసిస్తుంది. ద్వీపానికి పూర్వ జీవితం తిరిగి వస్తుంది. మోనా మరియు మౌయి దీవులను రక్షించారు. వారు ఒకరినొకరు రక్షించుకున్నారు. వారు వీడ్కోలు పలుకుతారు. వారు ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటారు. మౌయి తిరిగి ఒక పెద్ద గద్దగా మారాడు. మోనా ఆమె ద్వీపానికి తిరిగి వస్తుంది. అతను మౌయి హీరో. ఆమె ఇంటికి వచ్చినందుకు ఆమె తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఆమె మోనా మౌయి ఆమెకు గొప్ప మార్గదర్శి అని నమస్కరించారు. ఆమె మోనా ఆమె ప్రజల నాయకురాలు.